హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అవసర లవ్ అండ్ వార్ 87 ఎపిసోడ్ యార్. ఉదయం తలంటు పోసుకుని తలకు టవల్ చుట్టింది. లైట్ స్కై బ్లూ శారీ పైన వైట్ ప్రింటెడ్ ఫ్లవర్స్ అదరహం అనిపించేలా ఉంది. డిజైనర్ బ్లౌజ్ వేర్ చేసి మామూలుగానే అందగత్తె కదా, ఈ కొత్త అవతారంలో మరింత మెరుస్తుంది మేఘ. బుద్ధిగా దేవుడి గదికి వెళ్ళింది. అప్పటికే రుక్మిణి పూజ చేయడంతో తను చేసేదేమీ లేక రిలాక్స్ అయ్యి కాసేపు అక్కడే గడిపింది. దీపం వెలిగించి మామ అనిపించి 4 హారతి కర్పూరం పిల్లలు వేసి వెలిగించి గంట టంగు టంగును మ్రోగించి హారతి పళ్ళని తీసుకుని హాల్లోకి వచ్చి వేద్ హారతి తీసుకుంటూ మొహం మసిమారేలా దగ్గరకు పెట్టింది. వేడికి ఒక అడుగు వెనక్కి వేసి హారతి కళ్ళకు అద్దుకున్నాడు. మేఘవేషాలు పైనుండే చూస్తున్న చైత్రకు ఎక్కడో కాలింది. దేవుడికి దండం ఎలా పెట్టాలో కూడా తెలియని నువ్వు పూజలు హారతులని వెకిలిగా నవ్వి, ఎన్నాళ్ళు వేస్తావా అమాయకపు పావురం వేషం? నీలో ఉంది మనుషులు జంతువులు అని తేడా లేకుండా పీకి తినే రాబొందు ఉందని ఇక్కడ 2-3 తెలియదు తప్ప ఆల్మోస్ట్ అందరికి తెలిసే అనుకుని ఫోన్ తీసి ఇన్స్టాలో రీల్ ఆన్ చేసింది. సాంప్రదాయని శుద్ధిని శుద్ధ పోసని అంటూ వచ్చింది. వెంటనే జాను మరో రీల్ పెట్టి హే ప్రభు జగన్నాథ ప్రేమాలలో అంటూ వస్తుంటే అదే పట్టనట్టు వెళ్ళింది. ఇన్నర్లో కర్పూరం తగలబడుతుంది. అది వేరే విషయం అనుకోండి. పూజ అయింది కానీ కాఫీ టాస్క్ కంప్లీట్ చేయాలని వంటగదికి వెళ్ళింది. రోహిణి హెడ్ బాత్ చేసే సింపుల్ శారీలో మెరుస్తుంటే ఒక్క క్షణం అలాగే చూశాడు వేద్. అతన్ని క్రీకాంట చూస్తూ దేవుడి గదికి వెళ్ళింది. ఇక్కడే ఉండి ఏం చూస్తావే, పద, కింద రసవత్తరమైన సీన్స్ జరుగుతాయి అంటూ చైతు బ్యాగ్ మీద ఒక్కటి పీకాడు దేవ్. ఆవ్ అని ఎగిరి గుర్రుగా చూస్తూ అది హ్యాండేనా లేక రావడానికి అరిచింది. నీకు అప్పుడప్పుడు ఇలా పడుతూ ఉండాలి, అప్పుడే చక్కగా ఉంటావు, లేకపోతే నా మాట వినే రకానివేనా అని నవ్వుకుంటూ కిందకి వెళ్ళాడు దేవ్. పెదవులు కదుపుతూ తిట్టుకుంటూ వెనుకే వెళ్ళింది చైత్ర. ఒక్కొక్కరు రూమ్ నుండి బయటకు వచ్చి హాల్లోకి చేరారు. రోషిని పూజ చేసి లలిత సహస్రనామాలు అనర్గళంగా చదువుతూ హారతిచ్చి గంట మ్రోగించింది. మగాడి వేషంలో ఉన్న ధైర్యంగా దేవు పక్కన కూర్చోలేక ఊర్మి అంటి పక్కన చేరింది చైత్ర. కళ్ళెర చేసి ఏంటే నా పక్కన చేరావు అని కోపం గడిగింది. అదేంటి అత్తమ్మ, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పండి అని అమాయకంగా మొహం పెట్టింది చైత్ర. ఇలాంటి వగలమారి మాటలు మాట్లాడకే కదా నా కొడుకుని బుట్టలో వేసుకున్నావు అని పళ్ళు నూరింది. హీ అంటూ పెదవులు చెంపల వరకు సాగేసి ఇకిలించిన చైత్ర. నవ్వకు చంపేస్తా అని కరిచింది ఊర్మిళ. మీరేం చేసినా నాకు ఒకే అత్తమ్మ అని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. కర్మ కర్మ అని తలబాదుకుంటూ, ఎంత మోసం చేశావే, నిన్ను మాత్రం క్షమించను నేను. క్షమించినా క్షమించకపోయినా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు, అమ్మ తోడు అని ఐ బ్లింక్ చేసిన చైతు. క్యూట్ పప్పిలా ఇన్నోసెంట్గా అంటూ, ఎంత తతంగా నడుపుతావే, బాధేయాల నిన్ను రాక్షసి. అత్త ఏమైతే కోడలు అదే అవుతుందంట అత్తమ్మ అని కళ్ళని రోల్ చేసిన చైత్ర. ఈ శాఖలకి ఏం తక్కువ లేదు, నన్ను తర్వాత కరుద్దు గాని అటు చూడండి విడ్డూరం అని నవ్వింది. వీళ్ళిద్దరూ మెల్లగా మాట్లాడుకుంటున్నారు, ఎవరికి వినిపించకుండా. హారతి తీసుకొచ్చి దేవ్ అని నవ్వు మొహంతో పిలిచింది రోషిణి. చిన్న చిరునవ్వు రువ్వి పైకి లేచి హారతి కళ్ళకి అద్దుకుని, సో క్యూట్ రోషిణి అన్నాడు దేవ్ సిగ్గులు మొగ్గలవుతూ. థ్యాంక్ యూ దేవ్ అని. అంకుల్ తీసుకోండి ఆంటీ, మీరు తమరు తీసుకోరా అంది చైత్రని. ఎందుకోమో తీసుకుంటాం అని కళ్ళకు అద్దుకుంది చైతు. అందరికిచ్చి వేదన అవాయిడ్ చేసిందామె. పాపం బాబు ఈర్ష్యతో తన్నుకొచ్చి బగ్గుని మండాడు ఇన్నర్లో. వదిన అంటూ పిలుస్తూ వెనుకే వెళ్ళి, నీకు ఇవన్నీ అలా వచ్చు అని అడిగింది జాను. వదిన అంటున్నావేంటి జాను అంటూ రాగాలు తీసింది ఊర్మిళ. ఏమో నాకు అలానే పిలవాలని ఉంది చిన్నమాం అంటూ కులుకులిపోయింది జాను. కాఫీ తీసుకొస్తూ జాను వైపు సీరియస్గా చూస్తూ వచ్చి, వేద్ కాఫీ తీసుకో అని స్మైలింగ్ చేస్తూ ట్రే ముందు పెట్టింది మేఘ. తాగితే హాస్పిటల్ పాలేమో బిగ్జన్ అని కొనింది చైత్ర. ఆ మాత్రం డోస్ పడాలే, నువ్వు మూసేయి అంది ఊర్మిళ. అత్తగారు డామినేషన్ అని మూతి తిప్పింది. నీలాంటి వంకర కొడలు వస్తే ఇలాగే ఉండాలి అని వెక్కిరించింది. నా ఫేస్ చూసి చెప్పండి, నేను రాక్షసనా అని అమాయకంగా అడిగింది. నీ మొహంలో ఏం కనిపిస్తుంది, ఆ పెట్టుడు గడ్డం తప్ప అని ఎద్దేవా చేసి, ఎదురుగా ఉంది కదా దాన్ని చూసి చెప్పొచ్చు, మొహం చూసి మోసపోకూడదని అని టెంపర్గా అంది ఊర్మిళ. ఈ టైం నడుస్తుంది అత్తమ్మ, ఏం చేస్తాం, సైలెంట్గా ఉండాలి తప్పదు. తప్పు నా వైపు ఉండిపోయింది, తల వంచాల్సిందే. లేకపోతే తల తీసేసి మొలైద్వా అని ఐ బ్లింక్
ఆఫ్ చేసింది ఊర్మిళ. ఏడుపు మొహం పెట్టింది చైత్ర. యాంగిల్స్ మార్చు అని వేద్ వైపు చూసింది ఊర్మిళ. నాకు మాత్రమే తెచ్చావేంటి? అందరూ ఉన్నారు కదా! అందరికీ ఇవ్వాలి. ఒక్కడికే తెస్తావా అనకుండా మగ్గు అందుకుని సిప్ చేశాడు వేద్. రియాక్షన్ నెక్స్ట్ లెవెల్ అనుకోండి. చక్కెరకి బదులు సాల్ట్ మిక్స్ చేసింది పాప. ఆత్రంగా చూస్తుంది వేద్ కాంప్లిమెంట్ కోసం మేక. సైలెంట్ కప్ ట్రేలో పెట్టేసి లేచి వెళ్తుంటే అన్నయ్య అని పిలిచింది జాన్. వెనక్కి తిరిగి చూశాడు వేద్. కాఫీ తాకుండా వెళ్తావే అని పిలిచింది. కొత్త రుచులు టేస్ట్ చూస్తున్నాడు కదూ జాను. అమ్మ చేతి వంట వెగిటి పుట్టినట్టుంది అని ఎద్దేవా చేసింది రోషిని. రోషం పొంగుకు వచ్చి వెనక్కి వచ్చి మా అమ్మ చేతి వంట నాకెందుకు వెగిటి పుడుతుంది అని సీరియస్గా అంటూ కాఫీ మగ్గు అందుకున్నాడు వేద్. అవునా అన్నట్టు ఒక లుక్ ఇచ్చి దేవ్ కాఫీ అంటూ స్వీట్గా పిలిచింది రోషిని. కాఫీ మగ్గు అందుకుని థ్యాంక్ యూ అంటూ తన అందమైన తరహాసాన్ని చిందించాడు దేవ్. మాడిపోయిన మొహంతో వెనుతిరిగి మేఘన్ చూసి మిస్ నువ్వు ఓన్లీ అసిస్టెంట్ మాత్రమే. ఏదో ఇంటి మనిషిగా ఫీల్ అవుతూ ఇన్ని సర్కస్ ఫీట్లు చేయక్కర్లేదు. అయినా షుగర్ ఏదో సాల్ట్ ఏదో కూడా తేడా తెలియని నువ్వు కాఫీ పెట్టడానికి ఏం ధైర్యంతో వెళ్ళావు? రేపు ఏ ఎలకల మందో కలిపినా కలుపుతావు. కిచెన్కి దూరంగా ఉండు అని వార్న్ చేసింది జాను. అన్నయ్య కిచెన్లో సీసీ కెమెరాస్ పెట్టించు. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు అంటూ అమ్మ సీరియస్గా అంది జాను. అంటే నేను మనుషులను చంపేదానిలా ఉన్నానా అని బొటబొట క్రొకోడైల్ టీయర్స్ కారుస్తూ. విన్నావా వేద్ మిస్సిస్ ఏమంటుందో అని వగలమారు ఏడుపు ఏడ్చింది మేఘ. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటావు మిస్? నేను క్యాజువల్గా చెప్పానంతే. ఏ నేను తప్పుగా అన్నానా చిన్న డాడీ అంటూ అమాయకంగా అడుగుతుంది జాను. ఎవరి క్షేమం కోసం వాళ్ళు ఆలోచించడంలో తప్పు లేదురా అన్నారు భరద్వాజ్. అత్తమ్మ మీరెంత సైలెంట్గా ఉంటుంటే ఇండియన్ అత్తమ్మలైన సూర్యకాంతం సాయాదేవి లాంటి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి అని అమాయకంగా అంది చైత్ర. అంటే నన్ను ఘాటాత్తం చేసి రేపన్న రోజున అందరికీ ప్రీ పబ్లిసిటీ చేయడానికా అని వంకరగా అంది ఊర్మిళ. అయ్యో రామరామ నేనెందుకు చెబుతాను అత్తమ్మ అంటూ బాధ నటించింది చైతు. నటించకే దొంగ మొహం దాన్న ఎన్ని డ్రామాలు చేశావే నిన్ను అసలు నమ్మను అని గుర్రుగా చూస్తూ కాస్మెటిక్స్ బ్యూటీ టిప్స్ అంటూ నన్నే వెర్రి గురించి చేసావు కదే. అత్తమ్మ నిందలు వేయకు. నేను ఆర్డర్ పెట్టిన బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ చాలా మంచివి. మీ అబ్బాయి సజెస్ట్ చేశాడు అని అలకగా అంది చైత్ర. నిజంగా దేవ్ చెప్పాడా లేకపోతే నీ కోడి బ్రెయిన్ తెలివేమో అని హడలు చచ్చా. మీరు నన్ను అవమానిస్తున్నారు అని అలకగా అంది. పోవే నా కొడుకు ప్రేమలో డెప్త్కి నేను కరిగా నీ కోసం ఏం కాదు. నా బిడ్డ ప్రేమ పొంది నువ్వు ఏ జన్మలోని బంగారు పూలతో పూజ చేసావు. ఇది మాత్రం నిజమే అత్తమ్మ. అంత మంచి కొడుకుని కన్నందుకు మీకు ఏమిచ్చినా తక్కువే. నాకు తెలిసి మిమ్మల్ని ఇప్పుడు బాధ పెట్టను అంది చైత్ర. కాకాలు మానేసి ఇంట్లోకి చేరిన డెబిల్ని ఎలా సాగనంపాలో చూడు. నేను అక్క సాయం చేస్తా. ఈ గెడ్డాలు మీసాలు నీకు బాగా సుఖాన్నిచ్చాయి అంటూ వెళ్ళింది ఊర్మిళ. దేనికి సుఖం అత్తమ్మ? నా ఇంట్లో నేను దొంగలా బతుకుతున్నాను అని నిర్లిప్తంగా నవ్వుకుంది. బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరాడు దేవ్. బయట తమ్ముడు కోసం కాపు కాశాడు వేదాంత్. అన్నాన్ని చూసినా పట్టించుకోకుండా తన కార్ డోర్ తీస్తుంటే దేవ్ అని కోపంగా పిలిచాడు. అసలు చిట్లించి ఎస్ అని పొలైట్గా అన్నాడు. నీ ఉద్దేశం ఏంటి అని సీరియస్గా చించుకున్నాడు. దేని గురించో చెబితే నా ఉద్దేశం ఏంటి అనేది చెబుతా అని పొగరగా అన్నాడు రోషిని విషయంలో. ఓ నా ఫ్రెండ్ రోషిని గురించా? తను మ్యాటర్ గురించి అయితే నాతో మాట్లాడే కంటే తనతోనే మాట్లాడు. ఒక మనిషి కోసం ఇలా బ్యాక్ బిచ్చింగ్ చేయడం బ్యాడ్ హ్యాబిట్. నాకు అలాంటి దరిద్రమైన అలవాట్లు లేవు అని సీరియస్గా చెప్పాడు దేవ్. తనకు దూరంగా ఉండు దేవ్. తను చాలా ప్యూర్ నీలా కాదు అని రోషంగా అన్నాడు దేవ్. నాలా అంటే అని మొహం చుట్లించాడు. నీలా అంటే నీలానే అని వ్యంగ్యంగా అన్నాడు. షటప్ యువర్ మౌత్. ఏమనుకుంటున్నావురా నా కోసం? నీలా మతిలేని పనులు చేసి అయిన వాళ్ళని బాధ పెడతాననుకుంటున్నావా అని ఫైర్ అయ్యాడు. అందరినీ నువ్వే ఉద్ధరించావులే. అవును, ఒక మాయలేడి వల్ల పడి గతాన్ని మర్చిపోయి నిన్ను నువ్వే గుర్తించలేని స్థితిలో ఉంటే నీకోసం ఈరోజు ఎంతమందికి శత్రువులని పోగేసుకుని ఏడుస్తున్నాను కదా. నాకేం తెలుసు ఒకళ్ళని ఉద్ధరించడం చెప్పు. నీకు వచ్చు అందుకే వస్తు అసిస్టెంట్ని తీసుకొచ్చావు. మేమంతా నిన్ను మోసం చేసేవాళ్ళం కదా అని ఎద్దేవా చేశాడు దేవ్. మేఘకు నువ్వు ఆ చైత్ర నువ్వు చేస్తున్న అన్యాయం చూడలేక తీసుకొచ్చాను. ఇక మీ డ్రామాలు కట్టిపెట్టి ఆ చైత్ర ఎక్కడుందో పోలీసులకు సరెండర్ అవ్వమను. జైల్లో అయినా బతుకుతుంది. లేకపోతే అని ఎందుకులే నా నోటితో నేను అనలేను అంటూ వెకిలిగా నవ్వాడు. అవును నువ్వు అన్నది నిజమే. నేను నమ్ముతున్నా. దాని కుక్క చావే వస్తుంది. వెయిట్ అది నీ కళ్ళారా చూస్తావు అని కోపంగా అన్నాడు దేవ్. ఎస్ నన్ను మోసం చేసిన దాన్ని అవసరమైతే నేనే చంపేస్తా. ఇది డ్యామ్ షూర్ రాసిపెట్టుకో. పబ్కి వెళ్ళి మేఘ మర్డర్ చేసిందని తన ఫ్రెండ్స్ని నమ్మిస్తే సరిపోతుందా? తన వర్క్ చేసే ప్లేస్ నుండి తన ఫ్రెండ్స్ వెల్విషర్స్ అందరి దగ్గరికి వెళ్ళి మరీ చెబుతుందని నాకు తెలుసు. అది అలా చెబుతుంటే
అదంతా నీ స్కెచ్ అని నాకు తెలియదు అనుకోకురా. నీ మాస్టర్ బ్రెయిన్ గురించి నాకు తెలిసినట్లు ఎవరికీ తెలీదు. మంచిది తెలిసింది కదా! నాకు దూరంగా ఉండు. నీ హెల్త్‌కి కూడా మంచిది. నా భార్య ఎలాంటిదో ఒకడు కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇస్తే తెలుసుకునే దుస్థితిలో నేను లేను. ఓకే. ఇంకోసారి నా వైఫ్ కోసం తప్పుగా సంబోధిస్తే నువ్వెవరనేది కూడా నేను మర్చిపోవాల్సొస్తుంది అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి, విసురుగా కార్ డోర్ తీసి ఎక్కి స్టార్ట్ చేసుకుని ముందుకు పరుగులు తీయించాడు దేవ్. కార్ బ్యానెట్ మీద గట్టిగా పంచిచ్చాడు వేదాంత్. వేద్ అంటూ వచ్చి ఎర్రగా కందిన మొహాన్ని చూసి వాట్ హ్యాపెండ్ హియర్ అని మొగలు వెళ్ళబోసింది మేఘ. నథింగ్ అని ఆమె వైపు చూసి మొహం చిట్లించాడు వేద్. చాలా ఫాస్ట్‌గా రెడీ అయింది పాప. మొహానికి తట్టెడు మేకప్ కొట్టి వన్ పీస్ డ్రెస్‌లో మంచి కార్ రేపే కసక్లా ఉంది మరి. ఈ డ్రెస్ ఏంటి? నీ అవతారం ఏంటి మేఘ? ఇలాగే ఆఫీస్‌కొస్తావా? అంటూ ఇరిటేట్ అయ్యాడు వేద్. ఒక్ ఓకే. కమాన్ వేద్. నేటి ట్రెండ్ ఇదే. మనం రిచ్ లుక్‌తో కనిపించకపోతే వాచ్‌మెన్ కూడా కేర్ చేయడు తెలుసా? ఈ రోజుల్లో మనుషులకు తగ్గట్లు ఉండాలి. లేకపోతే చీఫ్ అయిపోతాం అంటూ సూక్తి ముక్తావళి బోధిస్తూ, మీ తమ్ముడు చూడు ఎంత కాస్ట్లీ లుక్ మెయింటైన్ చేస్తున్నాడో, మరి నువ్వు అంటూ పెదవి విరిచింది మేఘ. ఎవరిష్టం వాళ్ళది. పక్క వాళ్ళలా ఉండడం నాకిష్టం ఉండదు అని చిరాకు పడుతూ నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా అన్నాడు. వీడేంటి మరీ మట్టి సుద్దలా మారాడు అని మనసులో విసుక్కుంటూ ఓకే వేద్ నీకు ఇష్టం లేనిది నీకు ఇష్టం ఉండదు. జస్ట్ ఏ మినిట్ అంటూ టింగిన మాయమైంది. హెల్ప్ చేసి ఇప్పుడు తిప్పుతున్నావా? నా పరిస్థితికి రీజన్ అయిన ఆ చైతన్యం మాత్రం వదలను. నా లైఫ్‌లో కొన్ని డేస్‌ని మిస్ చేసిన దానికి అసలు లైఫే లేకుండా చేస్తా. ఎక్కడ దాగినా బయటికి లాగుతా అని మంగయ్య శపథాలు చేశాడు కుర్రోడు. మూసుకుని పోయి కళ్ళు తెరిస్తే సరికి అంతా అసమవుతుందేమో. ఆఫీస్‌లో వేద్ నువ్వు డాడీ చూసుకునే రియల్ ఎస్టేట్ కోసం రా. దేవ్ మిగతావి చూసుకుంటాడు. ఇన్నాళ్ళు తనే మేనేజ్ చేస్తున్నాడు. న్యూ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయింది. ఈ పరిస్థితిలో సాఫ్ట్‌వేర్ నువ్వు మేనేజ్ చేయలేవు అని చెప్పారు భరద్వాజ్. వేద్ కంటే ముందు మేక ఫ్యూజులు ఎగిరిపోయాయి చిత్రంగా. అదేంటి బాబాయ్ నేను చూసుకునేది వాడు అనబోయి లాస్ట్ సెకండ్‌లో దేవ్ అని మార్చి చూసుకోవడం ఏంటి అని అసహనంగా అన్నాడు. చూడాలి తప్పదు. మార్కెట్‌లో ప్రస్తుతం చాలా బిగ్ పోటీ నడుస్తుంది. ఇలాంటి టైంలో నేను రిస్క్ తీసుకోలేను. కొన్నాళ్ళు నువ్వు అది చూసుకో. కాదంటే ఆటోమొబైల్ వర్క్ చూడు. చాయిస్ ఎవర్ అని తేల్చేశారు. ఇదంతా మీరు కావాలని చేస్తున్నారు కదూ అని వాడైన చూపులు విసురుతూ అడిగాడు వేద్. కాదు నేనే చెప్పా అంటూ వచ్చారు బాలకృష్ణ. డాడీ అంటూ నమ్మలేనట్లు చూశాడు వేద్. ఎస్ నేనే చెప్పా. నీకు దేని మీద స్థిమితంగా ఫోకస్ లేదు. దేవ్ అంచెలంచెలుగా ఈ కంపెనీని ఇంత వృద్ధిలోకి తీసుకొచ్చాడు. బిగ్ ప్రాజెక్ట్స్ చేతిలో ఉండగా నీకు అప్పగించే సాహసం ఎవరూ చేయరు. వేద్ అని సీరియస్‌గా అన్నారు బాలకృష్ణ. అంకుల్ మీ అబ్బాయిని మీరే ట్రస్ట్ చేయకపోతే పరాయి వాళ్ళు ఎలా నమ్ముతారు అంటూ ఓరకంట రాజు అంకుల్ని చూసింది మేఘ. చూడమ్మాయి అసిస్టెంట్ అంటే బయట ఉండాలి. ఇలా మా పర్సనల్ డిస్కషన్స్ ఇంటర్ఫీర్ కాకూడదు. బయటికి వెళ్ళు అంటూ కఠినంగా చెప్పారు బాల అంకుల్. దెబ్బకు మొహం మాడిపోయింది మేకది. వేద్ వైపు అసహనంగా చూస్తూ విసురుగా బయటికి వెళ్ళింది. డీప్ డిస్కషన్ జరిగాక ఇక తప్పక ఆటోమొబైల్స్ చూసుకోవడానికి అంగీకరించారు వేద్. క్యాబిన్లో కూర్చుని దేవుడు ఊరికే ఇచ్చిన పళ్ళని పటపటా నూరేస్తూ దేవ్ ఇదంతా నీ స్కెచ్చే కదూ. సాఫ్ట్వేర్ నుండి వేద్‌ని తప్పిస్తే నిన్నేం చేయలేమని నీ గుడి నమ్మకమా? ఈ రోజుల్లో డబ్బు పడేస్తే ఏదైనా తెలుసుకోవచ్చు. అది తెలియక ఓ ఎగురుతున్నావు అని వెకిలిగా నవ్వింది మేఘ. మేఘని రాయడం రావడం లేదు. మేకనొస్తుంది ఏంటో నాకు. వేదాంత్ రావడంతోనే గబాల్న చైర్ నుండి లేచి నువ్వు ఒప్పుకోలేదు కదూ అని ఆత్రంగా అడిగింది. డాడీ చెప్పాక తప్పదు కదా మేఘ. అందులో ఆటోమొబైల్స్ కంపెనీ చూసుకుంటా అన్నాను అని తన చైర్‌లో కూర్చుంటూ ఆ ఫైల్స్‌ని తీసుకురమ్మని సుధీర్‌కి చెప్పు అన్నాడు వేద్. వాట్? నేను చెప్పాలా? అంటూ అవాక్కయింది పాప. అదేంటి అంత షాకింగ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చావు అని స్ట్రేంజ్ లుక్ ఇచ్చి దేవ్ పిఏ సుధీర్‌ని అడగమంటే కంపెనీ సీఈఓలా ఫీలవుతూ రా బాబు నీ మట్టి బుర్రకు అర్థమేం చావడం లేదు అని లోపల ఉన్న ఆత్మరాయుడు గోల పెట్టాడు. ఫ్యూన్ ఉంది ఇలాంటి సర్వీస్ చేయించుకోవడానికే వేద్. మనం అంతటా మనం గాలి బొంగరంలో ఆఫీస్ అంతా తిరగనవసరం లేదు అని కచ్చిగా చెప్పింది మేఘ. అంతలో డోర్ నాక్ చేసిన సౌండ్ రావడంతో ఎస్ అని గంభీరంగా అన్నాడు వేద్. సుధీర్ లోపలికి వచ్చి సార్ చైర్మన్ సార్ మీకు ఈ ఫైల్ అప్పగించమన్నారు అని టేబుల్ మీద పెట్టాడు. ఓకే అని ఫైల్ అందుకుని తెరిచాడు. మీకు వేరే క్యాబిన్ అరేంజ్ చేశారు మిస్ రండి చూపిస్తా అన్నాడు సుధీర్. నాకేం మరో క్యాబిన్ అవసరం లేదు నేను ఇక్కడే ఉంటా అని పెడసరంగా చెప్పింది మేఘ. సరే ఇదే మాట చైర్మన్ సార్తో చెప్పమంటారా అని వినయాన్ని నటించాడు.
మేఘ డిస్కషన్ వద్దు నువ్వు వెళ్ళు నువ్వు విసుక్కున్నాడు వేద్. ఇన్నర్లో బగ్గున మండిపడింది పాప. నిరసన నవ్వు పూయిస్తూ వెళ్ళాడు సుధీర్. వేద్ నాకు మరో క్యాబిన్ ఎందుకు చెప్పు అంటూ రాగాలు పోతూ రాగాలు తీసింది. ఇది హెడ్ ఆఫీస్. ఇక్కడ పద్ధతిగా లేకపోతే ఎలా? మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని మరో విధంగా మారుతుంది. ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వకూడదు గో అన్నాడు. మన మధ్య ఓన్లీ ఫ్రెండ్షిప్ ఉండడం ఏంటి వేద్? అంటే నన్ను ఇంకా ట్రస్ట్ చేయడం లేదా? చైతులో నన్ను మోసగత్తి అనుకుంటున్నావా అంటూ జలజల కన్నీళ్ళు రాల్చి వలవల ఏడుస్తూ. నీ స్వచ్ఛమైన మనసుకు నేను ఫిదా అయ్యాను తెలుసా? నువ్వింకా నన్ను పరాయిదానిలా చూస్తున్నావు అంటూ ముక్కు చీరింది మేఘ. హిడెన్ కెమెరా నుండి అంతా చూస్తున్న దేవ్ ఓరి దినియాసాలో అన్నాడు. నటించడం కాదు సార్, ఏకంగా జీవేస్తుంది మాయలేడి అని నవ్వాడు సుధీర్. కదా సేమ్ ఫీలింగ్ అని వ్యంగ్యపు నవ్వు నవ్వాడు దేవ్. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.